హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు బోన్లెస్ మటన్ మసాలా కర్రీని చేసి చూపిస్తానండి. మీకు ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారనుకోండి, లేదు మీరు ఏదైనా స్పెషల్గా మటన్లో తినాలి అనుకుంటే ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా భలే ఉంటుంది. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ మటన్ మసాలా కోసం నేను ఇక్కడ బోన్లెస్ మటన్ని 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ మటన్ ముక్కల్ని నేను కాస్త చిన్న ముక్కలుగానే కొట్టించుకున్నాను. మీరు కాస్త మీడియంగా ఉన్నవైనా కొట్టించుకోవచ్చు. ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దీంట్లోనే ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసేసి ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ దాకా రానివ్వండి. మటన్ బట్టి విజిల్స్ రానివ్వాలండి. మటన్ ముదురుదైతే ఒక 6-7 విజిల్స్ రానివ్వండి. లేత మటన్ అనుకోండి 4-5 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ మటన్ ఉడికేలోపు మసాలా పొడి చేసి పెట్టుకుందాం. దీనికోసంగా ప్యాన్లో 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 10 లేదా 12 దాకా జీడిపప్పులు, కాశ్మీరీ రెడ్ చిల్లీస్ 4. ఒకవేళ ఇవి మీ దగ్గర లేవనుకోండి, మామూలు ఎండుమిరపకాయలైనా ఒక 4 వేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేయడం వల్ల ఇవి మీకు పెద్దగా కారం ఉండవు. ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా బాగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొద్దిగా వేసుకోండి. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది కర్రీకి. దీన్ని బిర్యానీలో ఎక్కువగా వేసుకుంటుంటామండి. రాతి పువ్వు, బండ పువ్వు అని కూడా అంటారు దీన్ని. జస్ట్ లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేసి వీటితో పాటు వేయించేయండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగాలండి, మాడకూడదు. మాడకుండా ఇలా దోరగా వేయించేసి వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా పొడితోటే మీకు మటన్ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. ఈలోపు మటన్ కూడా ఉడికిందండి. విజిల్స్ అన్నీ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడకాలి మటను. ఈ నీళ్ళని పారబోయొద్దండి. ఈ నీళ్ళతో సహా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అనేది మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇంకొక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు 1 టీ స్పూన్ వేసాము. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేగనివ్వండి. చిన్న టమాటాలు అయితే ఒక 2 వేసుకోండి, మీడియంది అయితే 1 వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలన్నీ వేసుకోండి. మటన్లో నీళ్లు ఊరే కదా, నీళ్ళతో సహా వేసుకోండి. నాకు మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏం పట్టలేదండి, వీటితోనే నేను కర్రీ కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ఇంకొద్దిగా నీళ్లు పడతాయి అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేసుకున్న టేస్ట్ అంత బాగుండదు. ఇలా మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా కారం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ మిరియాలు అన్నీ వేసాం కాబట్టి నేను 1 టీ స్పూన్ కారం వేసాను. మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి కర్రీ అనుకుంటే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలిపేసి దీంట్లోనే 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. దీంట్లో ఇంకా మళ్ళీ గరం మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది రైస్లోకి, చపాతీలోకి అద్దరిపోతుంది టేస్ట్. ఎంత సింపుల్లో చూడండి చేయడం కూడా. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకోవాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.